భారీ వర్షాల వల్ల నాగర్ కర్నూలు జిల్లాలోని నక్కలగండి ప్రాజెక్టుకి వరద పోటెత్తింది. బ్యాక్ వాటర్ కారణంగా అచ్చంపేట మండలం మార్లపాడు తండా నీట మునిగింది. దీంతో తండాలోని 250 ఇళ్లను ఖాళీ చేయించారు అధికారులు. వరద బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. పాలమూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల బాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అచ్చంపేట, నాగర్ కర్నూల్, కొల్లాపూర్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో వాగులు పొంగి రోడ్లపైకి వచ్చి ఆ నీరంతా కూడా చేరింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మరోవైపు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు రావడంతో ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, కొల్లాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఉప్పు నూతలలో 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇక నాగర్ కర్నూలు ప్రాంతంలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొల్లాపూర్, అచ్చంపేటలో కూడా 16-17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ లెక్కల ద్వారా తెలుస్తూ ఉంది. ఇక జిల్లాలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లాలో ముఖ్యంగా చెప్పుకుంటే అచ్చంపేట ప్రాంతంలో వాగులు వంకలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. దుందుబి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దుందుబి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కల్వకుర్తి నియోజకవర్గంలోని రఘుపతిపేట వద్ద రోడ్డుపై నుంచి వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలన్నీ కూడా నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఇక హాజీపూర్ చౌరస్తా నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలో బ్రాహ్మణపల్లి వద్ద బ్రిడ్జి పైనుంచి వరద ప్రవహిస్తుండటంతో అక్కడ పూర్తిగా శ్రీశైలం వైపుకి రాకపోకలు నిలిచిన సిచ్యువేషన్ మనకి అక్కడ కనిపిస్తూ ఉంది. ఇక అదే మాదిరిగా నక్కలగండి ప్రాజెక్టు వెనక భాగంలో ఉన్నటువంటి మార్లపాడు తాండా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి. బ్యాక్ వాటర్ అంతా కూడా ఊరిలోకి చేరటంతో తండావాసులు ఆ ఊరిని ఖాళీ చేసి పక్క ఊరికి చేరినటువంటి సిచ్యువేషన్ మనకి మార్లపాడు తాండా వద్ద కనిపిస్తూ ఉంది. ఇక కొల్లాపూర్ నియోజకవర్గంలోని కూడా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. నాగర్ కర్నూలులోనూ అదే పరిస్థితి ఉంది. ఇక ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా ఊకచెట్టు వాగు, పెద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దుందుబి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాల వద్ద రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. కోయిల్ సాగర్ పూర్తి స్థాయిలో నిండటంతో 4 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక సరళా సాగర్ కూడా పూర్తి స్థాయిలో నిండింది. ఆటోమేటిక్ సైఫన్లన్నీ కూడా తెరుచుకొని నీరు దిగువకు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. దీంతో అక్కడ మదనాపూర్ నుంచి ఆత్మకూరుకి వెళ్ళేటువంటి మార్గం మధ్యంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. మరోపక్క 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ ప్రాంతంలో అని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లా అధికారులు సూచిస్తున్నారు. ఇది జిల్లాలో పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సందీప్తో హైమాద్, ఎన్టీవీ, మహబూబ్ నగర్ నుంచి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవరకొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గాలపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో దేవరకొండ నియోజకవర్గంలోని వాగులు పొంగి పొర్లుతున్నాయి. మైనంపల్లి వాగుతో పాటు ఎగువన ఉన్న చారకొండ, తాటికోల్ వాగు ఉగ్రరూపం దాల్చాయి. దాదాపు 2.5 దశాబ్దాల తర్వాత దేవరకొండ నియోజకవర్గంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవరకొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గాలపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో దేవరకొండ నియోజకవర్గంలోని వాగులు పొంగి పొర్లుతున్నాయి. మైనంపల్లి వాగుతో పాటు ఎగువన ఉన్న చారకొండ, తాటికోల్ వాగులు ఉగ్రరూపం దాల్చాయి. దాదాపు 2.5 దశాబ్దాల తర్వాత దేవరకొండ నియోజకవర్గంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.